ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నిశ్చయముగా ఈ దినం దేవుని యొక్క మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడయుండును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వాక్యంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి వారి వారి స్థితిగతులను బట్టి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు కొంతమంది మనుషులతో చెప్పుకోవడానికి ఇష్టపడతారు, మనుషులతో చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకున్న సందర్భాలలో మనుషుల దగ్గర నుంచి వారికి పరిష్కారం దొరకకపోగా వారికి కలిగిన సమస్యలను బట్టి హేళన చేసేవాళ్లు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. అందుకే వాక్యం సెలవిస్తుంది, నీ సమస్యలను, నీ బాధలను, నీ కష్టాలను, నీ సుఖ దుఃఖాలను పరలోకమందున నీ తండ్రికి తెలియపరచాలని, దేవుని యొద్ద నుంచి మాత్రమే నీ సమస్యలకు పరిష్కారం కలుగుతుందని, నీ బాధలకు నివారణ కలుగుతుందని వాక్యం తేటగా తెలియపరుస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం కలగాలంటే ఏ రీతిగా ప్రభువుకు ప్రార్థన చేయాలో ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయాలని ఈ వాక్యం మనకు తేటగా తెలియపరుస్తుంది. గదిలోనికి వెళ్లి తలుపు వేసుకోవడం అంటే ఒక ప్రత్యేకమైన స్థితిలోకి నువ్వు వెళ్లడం. ఈ లోక సంబంధమైన వాటికి నువ్వు తలుపులు మూసుకొని ఆత్మ సంబంధమైన తలుపులు తెరిచి ప్రభువు వైపు నీ హృదయం అనే తలుపు తెరిచి ప్రార్థన చేయాలి. అప్పుడే తప్పకుండా దేవుడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు. మరి ఈ లోకంలో వేటి మీద నువ్వు ఆధారపడుతున్నావో, ఈ లోకంలో వేటి మీద నీ ఆశలను పెట్టుకున్నావో, అంటే ఈ లోకంలో ఉన్న డబ్బు కావచ్చు, అందచందాలు కావచ్చు, మనుషుల బలం కావచ్చు, అధికార బలం కావచ్చు, వాటన్నిటిని నువ్వు ప్రక్కన పెట్టాలి. వాటన్నిటి మీద నీ మనస్సు నిలపకుండా నువ్వు తలుపులు వేయగలగాలి. ఆత్మ సంబంధమైన నీ హృదయం అనే తలుపులు తెరిచి నువ్వు ప్రభువుకు ప్రార్థన చేయాలి. మనుష్యులు చూస్తున్నారనో, మనుష్యులు వింటారనో, మనుష్యులను సంతోష పెట్టడానికో కాదు గాని రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చేటట్లుగా నువ్వు ప్రార్థన చేయగలగాలి. ఆ పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నప్పుడు రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేసి ఎన్నో విధాలైన ప్రతిఫలాలను వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు. మరి చేప కడుపులోకి వెళ్లిన యోనా కూడా 3 దినాలు చేప కడుపులో ఉండి ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితుల్లో భయంకరమైన శ్రమలో ఉండి రహస్యముందున్న దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన విన్న వెంటనే దేవుడు యోనాని జ్ఞాపకం చేసుకుని చేపకు ఆజ్ఞాపించి 3వ దినాన ఒడ్డున కక్కివేసేటట్లుగా దేవుడు చేశాడు. అంటే ఏ అపాయము లేకుండా యోనా చేప కడుపులోంచి బయటకు రావడం జరిగింది. దేవుని బిడ్డ, చేప కడుపులోంచి సజీవంగా యోనా బయటకు రావడం అనేది ఒక అద్భుతమైన కార్యం. మరి ఈ దినాన నీ జీవితంలో కూడా ఎన్నో భయంకరమైన శ్రమలు, శోధనలు, ఎన్నో భయంకరమైన పరిస్థితులలో నువ్వు ఉన్నప్పుడు రహస్యమందున్న తండ్రికి నువ్వు మొరపెట్టగలిగినట్లయితే దేవుడు నీకు కలిగిన శ్రమలన్నిటిలోంచి, నీకు కలిగిన సమస్యలన్నిటిలోంచి విడిపించి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలాన్ని కలుగు చేస్తాడు. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో సమస్యలను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు. ఎవరికి చెప్పుకోలేని బాధల చేత కృంగిపోతూ ఉన్నావు. ఆర్థికంగా ఒక ప్రక్క, ఆరోగ్యపరంగా ఒక ప్రక్క, సమాధానం లేని పరిస్థితులతో ఒక ప్రక్క, ఇరుగు పొరుగు వారి సూటిపోటి మాటలతో ఒక ప్రక్క, ఎన్నో విధాలుగా నలుదిక్కులా నువ్వు కృంగిపోతున్న అనుభవాలు నీ జీవితంలో కనబడుతూ ఉన్నాయి. మరి ఈ లోకం వైపు, మనుషుల వైపు నువ్వు చూడకుండా నీ సమస్యలకు పరిష్కారం చూపగలిగిన ప్రభువుకు నువ్వు ప్రార్థన చేసినట్లయితే, నీ హృదయం అనే తలుపులు ఆయన వైపు తెరిచి ఆయన వైపు చూసినట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయగలిగినట్లయితే నిశ్చయముగా రహస్యమందున్న ఆ తండ్రి, నిన్ను చూస్తున్న తండ్రి, నీ బాధలను గుర్తెరిగిన తండ్రి, నీ ప్రార్థనను వింటున్న తండ్రి నీకు నిశ్చయంగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తున్న నీవు అన్యజనుల వలె కాకుండా, నామకార్థ క్రైస్తవుల వలె కాకుండా, వేషధారుల వలె కాకుండా, పరలోకమందున్న తండ్రికి ఒక కుమారునిగా, ఒక కుమార్తెగా
తండ్రి చిత్తాన్ని జరిగించి తండ్రిని సంతోషపెట్టే ఒక సాధనంగా నువ్వు తండ్రికి ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు ప్రార్థనకు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. గొప్ప గొప్ప కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. మరి ఈ దినాన అటువంటి ప్రార్థన అభిషేకాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. ఈ లోకంలో ఉన్న అనుభవాలను, ఈ లోకంలో ఉన్న వాటిని చూడకుండా నువ్వు తలుపు మూసుకొని నీ హృదయం అనే తలుపులు యేసయ్య వైపు తెరచుదువుగాక. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి గొప్ప ప్రతిఫలాన్ని నీకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్లి తలుపు వేసుకుని రహస్యముందున్న తండ్రికి ప్రార్థన చేయమని మీరు సెలవిస్తూ ఉన్నారు. ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఎన్నో సమస్యల చేత కృంగిపోతూ ఉన్నారయ్యా. నీ బిడ్డలకు కలిగిన సమస్యలలో నీకు మొరపెడుతూ ఉన్నప్పుడు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించండి. నీ బిడ్డలు ఈ లోకం వైపు చూడకుండా తలుపులు మూసుకొని ఒక ప్రత్యేకమైన అనుభవంలోకి వెళ్లి హృదయం అనే తలుపులు నీ వైపు తెరిచి విశ్వాసముతో పట్టుదలతో నిన్ను ప్రార్థించే అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు దయచేయండి. చేసుకుంటున్న ప్రతి ప్రార్థనకు ప్రతిఫలం దయచేసి బిడ్డల కుటుంబాలను దీవించండి. బిడ్డల చేతి పనులను ఆశీర్వదించండి. అన్ని రంగాలలో బిడ్డలకు దీవెన కలుగు చేసి అపజయం అనే మాటను కొట్టివేసి విజయాన్ని కలుగు చేసి నీ బిడ్డల పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.